హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చైనీస్ మూవీ అయిన ఫియర్ కాప్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ 2023 జూలైలో థియేటర్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై చాన్ తై లీ. ఈ మూవీ 1 hour 13 minutes అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ మూవీ థ్రిల్లర్, యాక్షన్ అండ్ డ్రామా పరంగా అంతగా ఎంజాయ్ చేయలేకపోయినా కూడా థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ అయితే చేస్తారు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే భయ్య, హీరో పోలీస్ ఆఫీసర్. ఒక పబ్బులో డ్రగ్స్ అమ్ముతున్నారని తెలుసుకున్న హీరో అక్కడికి వెళ్ళి విలన్ కొడుకువైన డొల్లను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడంతో విలన్ హీరో కొడుకువైన జైని కిడ్నాప్ అయితే చేస్తాడు. మరి హీరో తన కొడుకువైన జైని ఎలా కాపాడుకున్నాడు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ మూవీ ఎక్కడా లాగ్ అయితే అనిపించలేదు భయ్య, ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ అయ్యేదాకా కనీసం ఈ సినిమాలో 6 to 7 ఫైట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ఫైట్ అయితే మీకు నచ్చుతుంది. ఫస్ట్ ఫైట్ మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. అలాగే సెకండ్ ఫైట్ అంటే పబ్లో ఉండే ఫైట్ కూడా మీకు నచ్చుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కూడా మంచి ఎక్స్ప్లోర్మెంట్ ఫైట్ అని కూడా చెప్పుకోవచ్చు. చైనీస్ మూవీస్ అంటే మన చాలామందికి నచ్చవు, ఎందుకంటే కుఫు కరాటే అంతగానో ఉంటుంది కాబట్టి అంతగా ఎంకరేజ్ అయితే చేయం. కానీ ఈ మూవీ మాత్రం ఎంజాయ్ అయితే చేస్తారు. స్టోరీ చాలా చిన్నది భయ్య, అలాగే రొటీన్గా అయితే అనిపిస్తుంటుంది. కానీ ఈ సినిమాలో జస్ట్ ఫైట్స్ అండ్ కొన్ని థ్రిల్లర్ విజువల్స్ యాడ్ చేయడం వలన కొద్దిగా అయితే నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో కొడుకు అండ్ ఫాదర్ కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే యాడ్ చేశారు, అవి కూడా వర్కౌట్ అయితే అయ్యింది. అంతేకాకుండా హీరో కొడుకుని కిడ్నాప్ చేసిన తర్వాత హీరో చాలా విధాలుగా వెతుకుతూ ఉంటారు. చివరికి మాత్రం దొరకరా అనేది ఇంకొక 5 minutesలో అయితే క్లియర్ చేస్తున్నప్పుడు మాత్రం ఎమోషనల్గా కొన్ని సీన్స్ అయితే టచ్ అయితే అవుతాయి. కాకపోతే అంతగా చెప్పుకోదగ్గ హైలైట్స్ ఈ సినిమాలో ఏమైతే లేదు భయ్య. కావాలంటే ఈ స్టోరీని కొద్దిగా మార్చేసి అవుట్పుట్ తీసుకొచ్చేది ఉంటే, అంటే సినిమా స్టార్ట్ అయినాక ఒక 10 to 15 minutes వరకు ఎలాగైతే ఎంజాయ్ చేస్తారో అలాగే స్టోరీ కూడా కంటిన్యూ చేసేది ఉంటే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. కాకపోతే కొంచెం రొటీన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోయింది, అదైతే మీకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే మీకు అంటే ఆల్మోస్ట్ ఒక 30 minutes వరకు నచ్చుతుంది, కానీ రిమైనింగ్ మాత్రం కొద్దిగా నచ్చదు. డ్రామా స్టోరీ మాత్రం కొద్దిగా ఎక్కువ అయితే యాడ్ అయితే చేశారు. ఈ సినిమాలో ప్రిన్సిపల్స్ కోసం మాట్లాడుకుంటే ఫైట్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ఫైట్ అయితే నచ్చుతుంది. అలాగే ఆ సమయంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొద్దిగా అయితే ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా క్లైమాక్స్లో మాత్రం అంటే మనం ఎవరం గెస్ చేయని ఒక క్లైమాక్స్ అయితే ట్విస్ట్ అయితే ఇచ్చాడు. కానీ రిమైనింగ్ ఇంకొక 5 minutes ఉందనంగా మాత్రం ఆ క్లైమాక్స్కి ఒక ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చాడు, అది కూడా మీకు నచ్చుతుంది. అలాగే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే స్టోరీ మాత్రం చాలా రొటీన్ అని చెప్పుకోవచ్చు. గతంలో వచ్చిన చాలా సినిమాలు ఇలాంటి కిడ్నాప్ స్టోరీస్ మనం వినే ఉంటాం, కాకపోతే ఇందులో మాత్రం హీరో కొడుకునైతే కిడ్నాప్ చేస్తారు. సినిమా స్టార్ట్ అయిన ఒక 10 to 15 minutes వరకు ఎలాగైతే హైలైట్ అనిపిస్తుందో దాని తర్వాత మాత్రం చాలా వరకు డ్రామా స్టోరీ అయితే యాడ్ చేశారు, అది కూడా మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇవైతే మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే సినిమా 1 hour 13 minutes యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఇన్ కేస్ ఈ సినిమాని 1 hour 50 to 60 minutes దాకా తీసుకెళ్లేది ఉంటే సినిమా అయితే మాత్రం యావరేజ్గా అయితే నిలిచేది. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. చైనీస్ మూవీస్ అలాగే యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. యాక్షన్ పరంగా కొద్ది వరకు నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చైనీస్ మూవీ అయిన ఫియర్ కాప్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క హాలీవుడ్ మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.